హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మన ఛానల్లో అయితే డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ప్రారంభమవుతాయి. మీరు తప్పకుండా వాటిని చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. సయ్యద్ ఆటా హుసేన్ బీహార్ కొత్త గవర్నర్గా నియమించబడ్డారు. చరణ్జీత్ సింగ్ సంధు ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డారు. ఈయన గతంలో భారతదేశ రాయబారిగా అమెరికాలో పనిచేశాడు. ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బదిలీ అయ్యారు. ఈయన తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్కు ట్రాన్స్ఫర్ చేశారు. వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. డిజిటల్ సెన్సెస్ 2027 జనాభా లెక్కల అవగాహన కోసం వికాస్ అనే మస్కట్లను విడుదల చేశారు. T20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించి టీమిండియా ఫైనల్కి ప్రవేశించింది. కొండ ప్రాంతంలో ఉన్న మిజోరం రాష్ట్రానికి మొట్టమొదటిసారి గూడ్స్ రైలు ద్వారా ఆహార ధాన్యాలు అందించారు. తమిళనాడు ప్రభుత్వం ట్విస్ట్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఇది మహిళల సాధికారత మరియు ఉపాధి కోసం ఈ పథకాన్ని ఉద్దేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రతిపాదించింది. అస్సాంలోని కారిబ్ అంగాంగ్లో ఒక సుఖియో 30 MKI యుద్ధ విమానం ప్రమాదానికి గురి అయింది. ఇలాగే ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయినప్పుడు భారత నౌకాదళం రక్షణ చర్యల్లో పాల్గొంది. కేరళ ప్రభుత్వం మానసిక ఆరోగ్యం కోసం మీ హెల్త్ అనే యాప్ను లాంచ్ చేసింది. 2026 కంఫెస్ట్ బయోగ్యాస్ కాన్ఫరెన్స్ మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. సైక్లింగ్ ప్రోత్సహించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఫ్రాంచైజ్ ఆధారిత సైక్లింగ్ లీగ్ భారతదేశంలో ప్రారంభం కానుంది.